అక్రమ కట్టడాలు, ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించినట్లు మంత్రి తలసాని చెప్పారు. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలిస్తుందని, త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తామన్నారు. అగ్నిమాపక యంత్రాలు వెళ్లలేని స్థితిలో ఉన్నప్పుడు వాడుకోవాల్సిన సాంకేతికపై కూడా చర్చించినట్లు వారు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన నల్లగుట్ట భవనాన్ని కూల్చేందుకు టెండర్ పిలిచామని, 41 లక్షల రూపాయలకు టెండర్ ఖరారైందని తలసాని స్పష్టం చేశారు. నగరంలో అగ్ని ప్రమాదాలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి అగ్ని ప్రమాదాలపై లోతుగా చర్చించామన్నారు. ఫైర్ సేఫ్టీ మీద మీకు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ సిటీ కానీ రాష్ట్రంలో కూడా చాలా రాబో కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది ఏంటంటే తరతరాల నుంచి వచ్చినటువంటి పాపం ఇది. కొన్ని సంవత్సరాల తరబడి ఇష్టానుసారం విచ్చలవిడితనం, రెండోది ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయకుండా జరిగినటువంటి పరిణామాల్లో భాగానే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడు మీకు BRS బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతుందో 2008 లోనే ఆగిపోయింది. మనం అది ఇంపోజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం 2014 అనుకుంటా 14 or 15 అప్పుడు ఇనిషియేట్ చేద్దామని ఒక ఆలోచన చేసినప్పుడు మనకు మళ్ళీ కోర్టు మళ్ళీ స్టేజ్. బట్ రీసెంట్ గా సెంట్రల్ మినిస్టర్ గారు ఏంటంటే ఏదో GHMC డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడిండు. అది రైట్ కాదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలు మన వాళ్ళు. ఈ హైదరాబాద్ అనేది గ్లోబల్ గా డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మీకు తెలిస్తే ఇంత గ్రో అనేది దేశంలో ఎక్కడ జరుగుతలేదు. కాబట్టి తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా ఫైర్ సేఫ్టీ మీద మీకు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ సిటీ కానీ రాష్ట్రంలో కూడా చాలా రాబో కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఇది ఏంటంటే తరతరాల నుంచి వచ్చినటువంటి పాపం ఇది. కొన్ని సంవత్సరాల తరబడి ఇష్టానుసారం విచ్చలవిడితనం, రెండోది ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయకుండా జరిగినటువంటి పరిణామాల్లో భాగానే చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు తీసుకుంటాం. ఇప్పుడు మీకు BRS బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతుందో 2008 లోనే ఆగిపోయింది. మనం అది ఇంపోజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో మనం 2014